హర హర మహాదేవ. ఇవాళ గోంగూర పప్పును చిక్కుడుకాయ వేపుడు వేస్తున్నానండి. దానికి గోంగూర ఇలా తుంపుకున్నాను. ఈ విధంగా తుంపుకుని గిన్నె పెట్టుకుని గిన్నెలో కొంచెం కందిపప్పు వేయించుకున్నాను. దోరగా కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకుని దాంట్లో కమ్మటి వాసన వచ్చాక దాంట్లో నీళ్లు పోసుకుని అది పక్కన ఉడికించుకుంటున్నాను. ఈలోగా ఈ పక్కన మూకుడు పెట్టి నూనెలోను మెంతి కారం వేయించుకున్నాను. మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయ, కారం వేయించుకుని అది ఇంగువ వేసి వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే మూకుట్లో కొంచెం గోంగూర వేసి నూనె వేసి గోంగూర వేసి వేయించుకున్నాను. అది మగ్గిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఇది రథసప్తమి, మంగళగౌరి నోము, పోలాల అమావాస్య పూజ, ఈ పర్వదినాల్లో ఇటువంటి వంటలు ఉపయోగపడతాయి కదండి. అటువంటి సమయంలో ఈ పప్పు ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు. పోపు వేయించుకుని అది మిక్సీ పట్టుకుని ఈ ఉడికిన పప్పులో గోంగూర వేసి గోంగూర వేయించుకున్నాను. గోంగూర తర్వాత ఉప్పు, పసుపు, మెంతికారం, పచ్చిమిరపకాయలు తుంపి వేసుకున్నాను. అంతే, గోంగూర పప్పు రెడీ. తర్వాత చిక్కుడుకాయ వేపుడు వేస్తున్నానండి. దానికి మూకుడు పెట్టుకుని మూకుట్లో నూనె వేసుకుని చిక్కుడుకాయలు తుంపుకుని ఇలా నూనె వేసుకుని చిక్కుడుకాయలు వేసుకున్నాను. మూకుట్లో చిక్కుడుకాయలు వేసుకుని ఉప్పు వేసుకుని మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గాక అందులో జీలకర్ర, కారం వేసుకోవాలి. ఇది తరగని కూర తినే సమయాల్లో మనం చేసుకోవడానికి ఈ వంటలు ఉపయోగపడతాయండి. మనకి ఆ టైంలో ఆ సమయాల్లో ఉపయోగపడే వంట అండి ఇది. జీలకర్ర, కారం వేసుకుని తర్వాత బాగా మగ్గించిన తర్వాత పక్కన తీసేసుకోవడమే. అంతే చిక్కుడుకాయ వేపుడు.